క్వశ్చన్ చెప్పే ముందు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్. మార్కెట్ ప్రైస్ 1200 ఉంది. డిస్కౌంట్ 10% ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఆర్ యు ఆల్ విత్ మీ? ఆప్షన్స్ చూద్దాం. 1060, 1080, నెక్స్ట్ వన్ 1440, 1020, ఇలా ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. మార్కెట్ ప్రైస్, నా దగ్గర ఒక వస్తువు ఉంది, దాని మీద 1200 రూపాయలు ఉంది. నా ఫ్రెండ్ వచ్చి ఆ వస్తువు అడిగాడు, వాడు నా ఫ్రెండ్ కాబట్టి డిస్కౌంట్ ఇచ్చాను 10%. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతే ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా మీరు చెయ్యొచ్చు. చాలా ఈజీగా మీరు చెయ్యొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఎలా చెయ్యాలి. ఫస్ట్ 1200 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉంది, డిస్కౌంట్ 10%, అంటే 100 రూపాయల మీద నేను 10 డిస్కౌంట్ ఇచ్చాను. డిస్కౌంట్ అంటే పెంచలేదు, తగ్గించాను. యాక్చువల్గా 1200, 100 రూపాయల మీద 10 తగ్గించాను. 10 తగ్గిస్తే ఏమవుతుంది? 90 అవుతుంది. 10 తగ్గిస్తే ఏమవుతుంది? 90 అవుతుంది. రైట్. సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఇంటూ ఫైనల్ పర్సంటేజ్. 100 మీద 10 తగ్గింది, 100 మీద 10 తగ్గిందంటే 90. మీరేం చేస్తారంటే 2 సున్నాలు 2 సున్నాలు, 12 ఇంటూ 90, 1080. ఇది మీరు చేసే అప్రోచ్. మీరు కొంచెం ఆన్సర్ ఆప్షన్ మీద రైట్ దృష్టి పెట్టండి, మీకు ఆన్సర్ వస్తుంది. హింట్, ప్రతి ఒక్క క్వశ్చన్కి హింట్ ఇస్తాను సార్. హింట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడండి. 2 9s are 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 2 9ల 18, 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. ఇంకో హింట్, ఇది ఫస్ట్ హింట్. సెకండ్ హింట్, 90లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. 90లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ని చూడంగానే మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనకి 2 హింట్స్ తెలుస్తాయి. 2 9ల 18. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ 8 ఉండాలి. నెక్స్ట్, సపోజ్గా ఏదైనా ఆప్షన్ 3 తోటి భాగింపబడకపోతే అది ఇన్కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్. అది ఇన్కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్. ఎందుకు సార్? 12లోనూ 3 ఉంది, 90లోనూ ఇక్కడ కూడా 3 ఉంది, 12లో 3 ఉంది. అంటే ఆన్సర్ 3 ఇంటూ 3 9 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 3 ఇంటూ 3 9 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 3ల 9. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఒక పద్ధతి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. చూడంగానే మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచెస్ ఈజీగా తెలుస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. సపోజ్గా మార్కెట్ ప్రైస్ మనకు 480 ఉంది. ఫస్ట్ డిస్కౌంట్ 20% ఇచ్చాను. సెకండ్ డిస్కౌంట్ 30% ఇచ్చాను. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2 డిస్కౌంట్లు ఇచ్చాను. వాడు 2 ఇచ్చినా, 3 ఇచ్చినా, 4 ఇచ్చినా అప్రోచ్ అనేది సమానము. మార్కెట్ ప్రైస్ 480, D1% 20%, D2% 30%. సెల్లింగ్ ప్రైస్ ఎంత చూడండి సార్. ఇది 480, 100 మీద 20 తగ్గింది అంటే ఎంత? 80. 100 మీద 20 తగ్గింది అంటే ఎంత? 80.
100 మీద 30 తగ్గింది. 100 మీద 30 తగ్గితే ఎంత? 70. అర్థమైందా సార్? దయచేసి క్యాల్కులేషన్లు చెయ్యకండి. 7 8ల 56, 6 6 8ల 48. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. అందరికీ లాజిక్ అర్థమైందా? 8 8ల 64, 4 4 7ల రైట్ 28. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. ఆర్ 70లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. 480లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ అనేది 3 తోటి అండ్ 7 తోటి డివైడ్ అవ్వాలి. జస్ట్ ఆన్సర్ ఆప్షన్ చూడంగానే మనము ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ ఆప్షన్ చూడంగానే మనము ఎలిమినేట్ చేయొచ్చు. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్, కొంచెము బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఒక సింగిల్ డిస్కౌంట్ తీసుకున్నాను, దాని తర్వాత 2 డిస్కౌంట్స్. జస్ట్ మీరు క్లాస్ అటెండ్ అవ్వాలంతే సార్, మిగతాదంతా నేనే చూసుకుంటాను. రైట్? మీరు ఎంత సిన్సియర్గా క్లాస్ వింటే మీరు అంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అంత తక్కువ టైంలో క్లియర్ చేయగలుగుతారు. మీరు చేసే పద్ధతి తప్పు కాబట్టే సంవత్సరాల తరబడి మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఇది సెకండ్ వన్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మీకు కాన్సెప్ట్ తెలవకుండా రైట్ బండగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ గో నో వేర్ ఇన్ ప్రిపరేషన్. ఏ డీలర్ ఆఫర్స్ 25% అనే ప్యాకెట్. ఫస్ట్ ఒక D1%. D1% ఎంత? 45. షీ ఆఫర్స్ ఏ ఫర్దర్ డిస్కౌంట్ ఆఫ్ 25%. ఇంకో డిస్కౌంట్ 25%. ఇంకో డిస్కౌంట్ 25%. రైట్. వాట్ డస్ ఏ కస్టమర్ హ్యాస్ టు పే ఫర్ ద పాకెట్ ఆఫ్? రైట్. మార్కెట్ ప్రైస్ ఎంత? 2800. కస్టమర్ ఎంత పే చేయాలి? కస్టమర్ ఎంత పే చేయాలి? సెకండ్ ఎగ్జాంపుల్కి చూడండి సార్. చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. 2800 100 మీద 45 తగ్గింది అంటే 55. 100 మీద 45 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను అంటే 55. 100 మీద 25 డిస్కౌంట్ ఇచ్చాను అంటే 75. నవ్వు ఇక్కడ చూడండి సార్. 2800లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. 7 28. 55లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. 75లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 7 తోటి 11 తోటి 13 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 7 తోటి 7 2 14 కాట్లేదు. 7 1 7 65 కాట్లేదు. 7 1 7 53 కాట్లేదు. ఆన్సర్ ఎంత? 1155. ఆన్సర్ ఎంత? 1155. ఆన్సర్ ఎంత? 1155. అంతే కదా సార్? 7 1 7 45, 7 6 42, 7 5 35, 7 5 35. ఆన్సర్ ఎంత? 1155. ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తాను సార్. మనకు 11 యొక్క భాజనీయత సూత్రము మీకు తెలిసింది ఏంటంటే ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. అదే కదా సార్? మొత్తం ఆడ్ ప్లేసెస్ 5 + 1 6, 5 + 1 6. ఇంకో రూల్ కూడా ఉంది. చాలా రూల్స్ ఉన్నాయి. 11 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యకి ఎప్పుడూ కూడా ఒక భాజనీయత సూత్రం ఉండదు. అందుకే దాన్ని అన్డిసైడబుల్ ప్రాబ్లం అని అంటాం. అన్డిసైడబిలిటీ అంటే ఒక ప్రాబ్లంకి అనేక వేస్ తోటి సాల్వ్ చేయొచ్చు, అది ఏ వేతో సాల్వ్ చేసినా ఆన్సర్ రావట్లేదు. దాన్ని అన్డిసైడబిలిటీ అని అంటాం. ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, లైన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, రైట్?
ఒకటికి రెండుకి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని రియల్ సంఖ్యలు ఉన్నాయి, ఇవన్నీ మనం కనుక్కోలేము. వాటన్నిటినీ నాన్ డిటర్మినిస్టిక్ ప్రాబ్లమ్స్ అని అంటాం. జనరల్గా ఎంఎస్సి పిహెచ్డిలో ఆ కాన్సెప్ట్స్ వస్తాయి సార్. డివిజిబిలిటీ రూల్ ఫర్ 11, ఇదేంటంటే 11 యొక్క భాజనీయత సూత్రం. ఇంకోటి ఏంటంటే 10 స్క్వేర్ డివైడెడ్ బై 11. చూడండి సార్, 10 స్క్వేర్ అంటే 100, 100 డివైడెడ్ బై 11, 11 9ల 99, శేషం ఎంత? 1. శేషం ఎంత? 1. శేషం ఎంత? 1. హింట్ రాసుకోండి సార్. కొత్త ధనము, కొత్త రకమైన కాన్సెప్ట్లతోటే క్లాస్ తీసుకుంటాను సార్. రైట్. 10 స్క్వేర్ డివైడెడ్ బై 11, 10 స్క్వేర్ అంటే 100, 11 9ల 99, శేషం 1. 11కి ఇంకొక భాజనీయత సూత్రం ఏంటంటే 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, కూడండి. 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, కూడండి. 30 ప్లస్ 12 42, 11 తోటి డివైడ్ కావట్లేదు. 55 ప్లస్ 11 66, డివైడ్ అవుతుంది. 60 ప్లస్ 13 73, డివైడ్ కావట్లేదు. 80 ప్లస్ 14 డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. సపోజ్ ఇక్కడ చూడండి సార్, 1212 డివైడెడ్ బై 11, ఆన్సర్ ఎంత చూడండి. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకుంటే 12 ప్లస్ 12 24, 24 డివైడెడ్ బై 11, 11 2 22, శేషం ఎంత? 2. శేషం ఎంత? 2. శేషం ఎంత? 2. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఈ 11కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్, అది మనం డిస్కస్ చేద్దాం. రైట్. కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ప్రాబ్లంలో ఉన్న రూట్ కాజ్ మీద కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చేద్దాం. కాన్సెప్ట్స్ నవ్ ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ కాన్సెప్ట్ 11 స్క్వేర్. మనకందరికీ తెలుసు 11 స్క్వేర్ అంటే 121. 121. సపోజ్గా మనకు 101 స్క్వేర్, 101 స్క్వేర్ కావాలి. 2 డిజిట్ల మధ్యలో 1 సున్నా పెట్టుకున్నా, 2 డిజిట్ల మధ్యలో 1 సున్నా పెట్టుకున్నా. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 డిజిట్ల మధ్యలో 1 సున్నా పెట్టుకున్నా, 2 డిజిట్ల మధ్యలో 1 సున్నా పెట్టుకున్నా. సపోజ్గా 11 స్క్వేర్ 121. ఈ 11 మధ్యలో 2 సున్నాలు పెట్టుకున్నా, 2 డిజిట్ల మధ్యలో 2 సున్నాలు పెట్టుకున్నా. అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 డిజిట్స్ మధ్యలో 2 సున్నాలు పెట్టుకున్నాం. లాజిక్ అర్థమైందా సార్? 11 స్క్వేర్ అంటే 121. ఆ 11 మధ్యలో ఎన్ని సున్నాలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్లో ప్రతి 2 డిజిట్స్ మధ్యలో అన్ని సున్నాలు పెట్టుకోవాలి. 11 ఇక్కడ 3 సున్నాలు పెట్టుకున్నా. ఆన్సర్ ఏమవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్లో 1 2 మధ్యలో 3 సున్నాలు, ఇక్కడ కూడా 3 సున్నాలు, ఇక్కడ కూడా 3 సున్నాలు. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఇది ఫస్ట్. 11 చాలా ఇంపార్టెంట్ నంబర్ సార్. 11. సెకండ్ థింగ్ వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్ ఫర్ 11. డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? సర్కిల్, ఏరియా అండ్ సర్కంఫరెన్స్. సర్కిల్ వృత్తం యొక్క వైశాల్యము, రైట్, దాని సర్కంఫరెన్స్ కనుక్కునేటప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. సర్కిల్ ఏరియా ఏంటి సార్? పై ఆర్ స్క్వేర్. వాడు క్వశ్చన్లో ఇస్తాడు, పై బదులు 22/7 సబ్స్టిట్యూట్ చేసుకోమని. సర్కంఫరెన్స్ ఏంటి సార్? 2πr. పై బదులు 22/7 ఇస్తాడు. 22లో 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది.
దీంట్లో మనము రైట్ స్పియర్ మీద ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు, సిలిండర్ మీద ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు, కోన్ మీద ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు. స్పియర్ కానీ సిలిండర్ కానీ కోన్ కానీ ఏమేం చూసుకోవచ్చు? రైట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ ఘన పరిమాణం. లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, రైట్. ఉపరితల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘన పరిమాణం అన్నిట్లో మనము 11 అనేది యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం కూడా చూద్దాం. LSA లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇటుపక్క అటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్. సపోజ్గా సంపూర్ణతల వైశాల్యము క్యూబాయిడ్కి తీసుకుంటే పైన కింద, రైట్. స్పియర్కి కూడా మనము సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. మనకిది ఎస్పెషల్లీ మెన్సురేషన్ 3Dలో చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. మెన్సురేషన్ 3Dలో చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది దాని అప్లికేషన్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పియర్ కానీ సిలిండర్ కానీ కోన్ కానీ ఏ ప్రాబ్లంలు ఇచ్చినా కానీ 11 మనకు ఉపయోగపడుతుంది. మూడో కాన్సెప్ట్ 11 అనే నంబర్ 11 తోటి భాగింపబడుతుంది. ఈ 11 మధ్యలో సరి నంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా అంకె పెట్టుకోండి, అది కూడా 11 తోటి సరిసార్లు. ఇప్పుడు 0 2 సార్లు పెట్టుకున్నా, సరిసార్లు అని అంటే 2 times కానీ 4 times కానీ 6 times కానీ 8 times కానీ సరిసార్లు. ఇప్పుడు ఈ 11 మధ్యలో 0 2 సార్లు పెట్టుకున్నా, ఆర్ ఈ 11 మధ్యలో 3-4 times పెట్టుకున్నా, 3-4 times పెట్టుకున్నా, ఆర్ ఈ 11 మధ్యలో 6 times పెట్టుకున్నా. ఆర్ యు ఆల్ విత్ మీ? అన్నీ కూడా 11 తోటి భాగింపబడతాయి, అన్నీ కూడా 11 తోటి భాగింపబడతాయి. చూడండి సార్, 11 యొక్క భాజనీయత సూత్రం 33 ఎట్లయినా డివైడ్ అయింది. 31 + 13 44, అది 11 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ 2 digits తర్వాత స్లాష్ పెట్టుకుంటే ఇది డివైడ్ అయింది, ఇది డివైడ్ అయింది. 61 + 16 77 కూడా 11 తోటి డివైడ్ అయింది. 2 ones బదులు సార్ ఇక్కడ 2 ones అర్థమవుతే ఇప్పుడు 3 3s మధ్యలో 5 5 5 5 5 5 times పెట్టుకుంటే చూడండి సార్, 1 తోటి స్టార్ట్ అయ్యాను, అది 2 కావచ్చు 3 కావచ్చు 4 కావచ్చు ఏదైనా. ఇక్కడ కూడా చూడండి సార్, 2 digits తర్వాత ఇది 11 తోటి డివైడ్ అయింది. 35 + 53 88 అంటే అది 11 తోటి డివైడ్ అవుతుంది. 11 తోటి స్టార్ట్ చేశా, ఈ 1 బదులు 2 పెట్టుకుంటా, దాని బదులు 3 పెట్టుకుంటా, దాని బదులు 4 పెట్టుకుంటా. అలా ఏదైనా పెట్టుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? 11 స్క్వేర్ అంటే 121. 11 మధ్యలో 1 0 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెట్టి వర్గం చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 digits మధ్యలో 1 0 పెట్టుకోవాలి. 11 మధ్యలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 0 పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 digits మధ్యలో 2 0 పెట్టుకోవాలి. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఈ 11 యొక్క భాజనీయత సూత్రము ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెసే కాదు, 2 digits తర్వాత స్లాష్ పెట్టుకొని కూడొచ్చు, 2 digits తర్వాత స్లాష్ పెట్టుకొని కూడొచ్చు. 11 యొక్క భాజనీయత సూత్రము మనకు కోన్లో ఉపయోగపడుతుంది, సర్కిల్లో ఉపయోగపడుతుంది. 3D ఫిగర్స్ అయినా ఎక్కడైతే LSA ఉపరితల వైశాల్యం కానీ సంపూర్ణతల వైశాల్యం కానీ ఘన పరిమాణంలో నాకు లవములో 22/7 పై కనబడ్డను అనుకోండి, 11 మనము యూజ్ చేయొచ్చు. దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 11
11 మధ్యలో ఏదైనా అంకెను సరిసార్లు గనక రాయగలిగితే ఆ నంబర్ కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఇట్లా అడగొచ్చు సార్, 5 7 7 7 100 సార్లు రాశాను 5, ఈ నంబర్ దేనితోటి డివైడ్ అవుతుందని అంటాడు. చూడంగానే మనం చెప్తాం 5 5 మధ్యలో ఏ అంకెనైనా సరిసార్లు రాయగలిగితే అది దేంతో డివైడ్ అవుతుంది? 11 తోటి డివైడ్ అవుతుంది. 11 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి ప్రాబ్లంని ఆన్సర్ నాకు ఇంపార్టెంట్ కాదు, ప్రతి ప్రాబ్లం నుంచి ఆ ఆన్సర్ అలా రావడానికి ఇంపార్టెంట్ అయిన రూట్ కాజ్ అనాలిసిస్ చేద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ యు ఆర్